వైసీపీ అధినేత జగన్ పరిపాలన వలన రాష్ట్రానికి అప్పులు రాలేదని చెబుతూనే వేల కోట్ల రూపాయలు అప్పులు బడ్జెట్లో చూపారని మాజీ మంత్రి శైలజానాథ్ కామెంట్ చేశారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ విడుదల చేసిన బడ్జెట్ పై ఆయన తీవ్రంగా స్పందించారు. ఆర్థిక మంత్రి చెప్పే మాటలు ఒకటి ఉంటే బడ్జెట్లో ఇంకో విధంగా పరిస్థితి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం జగన్ ని విమర్శిస్తూ మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటున్నారన్నారు. 9 నెలల పాలనలో 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఇక అప్పులు పుట్టలేదని ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నించారు. వాస్తవంగా లబ్ధిదారులు ఉన్న సంఖ్యకు ప్రస్తుతం బడ్జెట్లో ఉన్న కేటాయింపులకు సంబంధం లేకుండా ఉందన్నారు. గతంలో ఆర్థిక విధ్వంసం జరిగితే ఇప్పుడు ఎలా దాన్ని సరిదిద్దుతున్నారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందని శైలజనాథ్ వ్యాఖ్యానించారు. మొత్తం ఈ బడ్జెట్ చూస్తే ప్రజలు దగా చేసే విధంగా ఉందన్నారు. అబద్ధాలతో ఎక్కువ రోజులు పాలన సాగించలేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రోజున అనంతపురం జిల్లా సంబంధించిన మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వారికి నేను శుభాకాంక్షల్ని లేకపోతే అభినందనల్ని తెలియజేస్తా ఉన్నాను. కాకపోతే నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళు వాడిన పదాలు కానీ మాటలు కానీ చూసినప్పుడు. దాదాపు 3,22,359 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. బహుశా మేము ఈ రాష్ట్ర విభజన జరగకముందు 2 లక్షల కోట్ల బడ్జెట్టే పెద్ద బడ్జెట్గా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ విభజిత రాష్ట్రంలో 3 లక్షల పైచిలకు పెద్ద ఒక చాలా బరువైన బడ్జెట్ను పెట్టినందుకు నాకు ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగజేసాయి. కానీ పరిశీలిస్తే మాత్రం ఆ సంతోషం ఎంతోసేపు ఉండలే. అందులో ఒక మాట మాట్లాడారు ఆయన. ఆర్థిక విధ్వంసం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అన్ని శాఖల్లో ఆర్థిక విధ్వంసం జరిగింది. మేము చాలా కష్టపడ్డాం. చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క లైట్లో ఆ వెలుగులో మేము ఈ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేసినాం అని మాట్లాడడం మొదలుపెట్టాడు. చెప్తే ఏమన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు చేయడానికి ఏమాత్రం అవకాశం లేని రాష్ట్రంగా ఈ దేశంలో ఉంది. అసలు ఇంకా జీరో అప్పులు, ఎవరికి అప్పులు ఇవ్వరు, మనకి తీసుకునే అధికారం కానీ హక్కు కానీ మనకు లేదని చెప్పారు. చెప్తూనే 3,22,000 పైచిలకు బడ్జెట్ మొత్తం, మూలధన వ్యయం కింద 46,635 రూపాయలు, ఫిజికల్ డెఫిసిట్ కింద 79, 78, 78 అనుకుంటే అటు ఇటు 78,000 కోట్లు, రెవెన్యూ డెఫిసిట్ కింద 33 కొద్దిగా 30,000 కోట్లు చూపించారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీకు సంతోషాన్ని కలిగించుంటుంది. ఎందుకంటే అడుగడుక్కి మిమ్మల్ని పొగుడుతూ వచ్చారు. మిమ్మల్ని ఎంతవరకు పొగిడారంటే 47లో $45,000 సగటు ఆదాయం వచ్చేంత గొప్పగా పొగిడారు మిమ్మల్ని. మరి అప్పులే పుట్టని రాష్ట్రానికి 70,000 కోట్ల రూపాయల పైగా అప్పులు తెస్తామని ఏ విధంగా చెప్పగలిగారు? ఎవరు అప్పులు ఇస్తామని చెప్పారు మీకు? ఎందుకంటే ఈ రాష్ట్రానికి అప్పులు పుట్టవని, ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది దేశంలో, ఎక్కడ మనకంటే అధములు లేరని చెప్పారు కదా మీరు. మరి అప్పులు ఏ విధంగా తెద్దామనుకున్నారు ఒకసారి చెప్పాలా. ఈ 9 నెలల కాలంలో చేసిన ఒక 80,000 కోట్ల అప్పులకి ఎట్లా వచ్చాయో కూడా చెప్పాలా. కనీసం జగన్ రెడ్డి గారు చేసిన అప్పులకి ఆ బటన్లు నొక్కుతూ బీదల్ని, సాదల్ని, ముసలి వాళ్ళని ఆదుకుంటూ వచ్చారు. మీరు తెచ్చిన అప్పులు ఏమైనా ఇప్పుడు కూడా దిక్కులేని పరిస్థితి, చెప్పలేని పరిస్థితి. ఇంతకుముందే ఒకసారి ఎక్కడ చదివాను నేను, 30,000 కోట్ల పైగా విద్యాశాఖ కేటాయించారు, చాలా పెద్ద బడ్జెట్ అని చదివాను నేను. నాకు చిన్న డౌట్ వస్తూ ఉంది, తీర్చే డౌట్ ఏది, అకాడమిక్ ఇంట్రెస్ట్ ప్రభుత్వానికి అడుగుతున్నాను నేను. ఇందులో ఆ విద్యాశాఖలో వాళ్ళ జీతాలు కూడా ఉన్నాయా లేదా? కేవలం ఈ 30,000 కోట్ల రూపాయలు విద్యాభివృద్ధికే ఉపయోగపడుతున్నాయా? అదేదైనా కానీ స్కాలర్షిప్లు లేక మూలధనం కింద డబ్బులు, బిల్డింగ్లు వీటికి ఉపయోగపడుతూ ఉన్నాయా? లేకపోతే అందులో జీతాలు కూడా ఉన్నాయా? అది కూడా చెప్పి ఉంటే కొద్దిగా మాలాంటి వాళ్ళకి బడ్జెట్ను అర్థం చేసుకునే అవకాశం ఉండేది. ఆ సమయంలో మీరు చెప్పిన విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి
ఒక సంవత్సరం 9 తర్వాత అయినా సరే పెట్టి ఉంటే బాగుండేది, ఆ ఊసే లేదు. ఏం సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి మహిళకు కూడా నేను వాళ్ళ శక్తివంతులను చేస్తాను, నేను 1500 రూపాయలు ఇస్తానని చెప్పినట్లు గుర్తు నాకు. 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇచ్చేటప్పుడు ఆ ఊసే లేదు. ఆ బస్సుల్లో మహిళలకు ప్రయాణం ఎక్కడా కనపల్లే. మేము పెన్షన్లు ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నామని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారమే 150,000 ఇప్పటికి పెన్షన్లు తగ్గిపోయి ఉన్నాయి. 80 లక్షల మంది పిల్లలు చదువుతూ ఉంటారు రఫ్గా అటు ఇటు ఏ సంవత్సరమైనా. 80 లక్షల మంది పిల్లలు. మీరు 50 లక్షలు 55 లక్షలకు కూడా లెక్కేయడంలే. అంటే మీరు కటింగులు పెట్టి అర్హతలను తగ్గించి లబ్ధిదారులను తగ్గించి మీరు పెట్టే డబ్బులు దాదాపు 60-70% కంటే ఎక్కువ రావడంలే. కేంద్ర ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా మేము 20,000 రూపాయలు ఇస్తాం రైతుకని చెప్పారు మీరు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కలుపుకొని ఇస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో కూడా తగ్గించే ప్రయత్నం. అసలు మీది కటింగుల ప్రభుత్వంగా మారే పరిస్థితి. ఇక్కడ దాదాపు 13,000 కోట్ల రూపాయలు రావాలి తల్లికి వందనానికి అటు ఇటు. మీరు 7,400 చిల్లర కోట్లు పెట్టారు. మిగతా డబ్బులు ఎక్కడి తెస్తారు? మీరు దాదాపు 5,000 కోట్ల రూపాయలకు అయ్యే లబ్ధిదారులని కట్ చేస్తారు. ఏదో ఫ్యాన్ ఉందనో కాలికి చెప్పులు ఉన్నాయనో ఏదో మాట చెప్పి కట్ చేస్తారు. దీపం పథకం నుంచి చాలా గొప్పగా చెప్తారు. అక్క చెల్లెలంతా ఆలోచించుకోవాలి. ఈ రోజున 1,55,00,000 మంది కనెక్షన్లు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 1,55,00,000. వీళ్ళు బడ్జెట్ బుక్లో చెప్పిన మాట 90 లక్షలు. దానికి మొత్తం అందరికీ ఇవ్వాలంటే 4,000 కోట్లు కావాలి. మీరు పెట్టింది 2,601 కోట్లు. అంటే దీపం పథకంలో మా మనిళ్ళల్లో గ్యాస్ కూడా కట్ చేసే ప్రయత్నం ఉంది, గుర్తుపెట్టుకోవాలా. దాదాపు 60 లక్షల కనెక్షన్లకి ముప్పు ఇమ్మీడియట్గా మన ముందు ఉంది. చంద్రబాబు నాయుడు గారు మాటలు గుర్తుకొస్తాయి. ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్నీ చేయాలని ఉంది, కానీ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది, నేను సంపద సృష్టించి మరీ ఇవ్వాలి. కేశవ్ గారు మీరంటే ఆఖరి మాకు నమ్మకం కూడా ఉంది. పాప మా జిల్లా వాడి మాకు చేస్తామని నమ్ముతున్నాం. మిమ్మల్ని అడగాలనుకుంటా ఉన్నాను, ఈ మధ్యలో పెరిగిన సంపద ఏదో మాకు చెప్పాలి. మీ సంపద సృష్టి ఏదో చెప్పాలి. పోలవరం బనకచెర్ల వాటర్ ప్రాజెక్ట్కి 1,000 కోట్ల నిధులు ఏ విధంగా సమీకరించుకోవాలో అని వారు ఆలోచిస్తూ ఉన్నారట. అంటే బడ్జెట్ అంటే ఆలోచిస్తున్నాం, చూస్తున్నాం, చేయబోతాం మాటలు కాదు కదా. బడ్జెట్ అంటే ఇదేనే కదా, అంకెలు కదా ఇవి. పోలవరం గురించి మాట్లాడారు. నేను అడగాలనుకుంటా ఉన్నా, పోలవరం డ్యామ్ నిర్మాణానికి బహుశా ఈ రాష్ట్రంలో పరిపాలించే ప్రభుత్వాల్లో మీరు చేసినంత అన్యాయం ఇంకెవరు చేయలేదని చెప్పడానికి ఏమో వెనకాడడం లేదు. ఏదో 10,000 కోట్లు 12,000 కోట్లు తెచ్చుకున్నామని చంకలు గుద్దుకునే ప్రయత్నం. 10,000 12,000 కోట్లు కాదు, అనా పైసలతో సహా కేంద్ర ప్రభుత్వమే ఆ పోలవరం డ్యామ్ కట్టించి ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. అట్లా ఇంకొక చిత్రమైన మాట మాట్లాడారు. అమరావతికి పైసా కూడా బడ్జెట్లో కేటాయించలేదు, మేము 1 రూపాయి బడ్జెట్ని ఖర్చు పెట్టడం లేదట, కానీ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. భవిష్యత్ ఆర్థిక రాజధాని సంథింగ్ ఆ విధంగా ఏదో దాన్ని మిషన్ గ్రోత్ మిషన్ లాగా మారుతుందంటే మాట్లాడారు. మీరు ఏ బ్యాంకు నుంచి అప్పు తెచ్చినా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పు అన్న సంగతి మీరు మర్చిపోవద్దండి, మేము మర్చిపోయేటట్లు చేయొద్దని దయచేసి. ఇటువంటి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేశారు మీరు. ఎక్కడ చూసినా గత ప్రభుత్వాన్ని తిట్టడమే. ఆర్థిక విధ్వంసం. ఇక్కడ ఏమైనా మన దావోస్ పోవడానికైనా ఖర్చు ఏమన్నా ప్రైవేటు వ్యక్తులు ఏమైనా పెట్టారా? లేక మీరు వేసుకునే యాడ్లు ప్రైవేటు వ్యక్తులైనా వేస్తున్నారా, గవర్నమెంట్ వేస్తూ ఉందా? ఎంత భయం అంటే ఏం చేస్తారబ్బా వీళ్ళు చెప్పే మాటలకి చేసే పనులకి చాలా తేడా ఉంటుంది అని. అట్లాగే మీరు అనేక విషయాల నుంచి మాట్లాడే అసలుకి ఎక్కడెక్కడికో తీసుకుపోతాయి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి, నూతన పద్ధతుల్లోకి అని. దాంట్లో ప్రధానంగా నూతన ఇసుక పాలసీ అంట. ఒకసారి రావాలి వీళ్ళంతా.
ఈ మంత్రివర్గం అంతా వస్తే మా యోగ్యత మేరకు వాళ్ళకి ఏర్పాట్లు చేసి, మళ్ళీ క్యాబినెట్ రాకుండా ఏర్పాటు చేయలేం, కానీ మా యోగ్యత మేరకు ఏర్పాటు చేసి ఈ ఇసుక ఏ విధంగా ఉంది, ఎక్కడెక్కడికి పోతోంది, చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయమంటే అది చేస్తాం, లేకపోతే చూపించమంటే చూపిస్తాం. ప్రజల కోసం, ఎందుకంటే మీరు ప్రజల కోసమే తపన పడుతున్నామని చెప్తున్నారు కాబట్టి బాబు గారు ఒప్పుకున్నారు. అక్కడక్కడ ఇసుకలో సమస్యలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు. వచ్చి మా జిల్లాలో చూడండి, నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు అమ్ముతామని ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పలే, దేశంలో చెప్పలే. బహుశా ఎక్కడ చెప్పి ఉండరేమో, బహుశా అంత గొప్ప పాలసీని మీరు తెచ్చిపెట్టారు. ప్రభుత్వం అమ్ముతుంటే వచ్చే లాభాలు ఏదో ప్రభుత్వానికి వస్తాయి, సంపద పెరుగుతుంది బాబు గారు. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏం జరుగుతుందో మీకు తెలియదా? బహుశా మా పెనుకొండ దగ్గర ఈ దగ్గర ప్రాంతాల్లో నిన్ననే చూస్తే గోవా మద్యం అంతా కట్లకర దొరుకుతూ ఉందని, దానికి పనికి వస్తుంది అంతే. ఈ రాష్ట్రంలో ఎన్ని టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని టీచర్ల పోస్టులు ఫిలప్ చేస్తూ ఉన్నాం చెప్పితే అర్థమవుతుంది. విద్యారంగం పైన మనం స్ట్రెస్ పెట్టినామా లేదా అని చెప్పి ఇదిగో నా ఒక నంబర్ చెప్పేసి అట్లాగా 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ అని ఇంకా ఎక్కువ పెట్టాలి పాపం. ఈ మధ్య మీరు వేరే పనులకు పోలీసు వారిని వాడుతున్నారు, కానీ వాస్తవానికి శాంతి భద్రతలు, సమాజ భద్రత కోసం కాస్త ఎక్కువ మందినే పెట్టాలి. కాకపోతే మీ చేతుల్లో పడి పాపం వాళ్ళు ఏదో పనులు చేయాల్సి వస్తూ ఉంది. నిధుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి ఫినాన్స్ మినిస్టర్ మిత్రుడు కేశవ్ గారికి ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నా. ఈ బడ్జెట్ అన్నది మరొక్కసారి ఎన్నికల వాగ్దానాలాగే ప్రజల్ని మభ్యపుచ్చే బడ్జెట్ తప్ప ఇంకోటి కాదు. అట్లాగే పోర్టులు కడతా ఉన్నాం, ఎట్లొస్తాయి నోరు ఎట్లొస్తాయి నాకు అర్థం కావాలి. ఈ రోజుకి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ ప్రమేయంతో ఒక్క కాకినాడ పోర్టు మినహాయిస్తే మిగతావన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన విషయాలు కదా. అట్లాగే మత్స్యకారుల కోసం కట్టిన బాధ్యత వాళ్ళు కూడా ఆయనే కదా. కనుక అన్నీ మీ అకౌంట్లో వేసుకునే ప్రయత్నమే, అన్నీ మీ అకౌంట్లోనే. ఆర్థిక విధ్వంసం అనే మాట అబద్ధమని మీ యొక్క బడ్జెట్ పేపర్లు చెప్తాయి. ఎందుకంటే మీరు 14 లక్షల కోట్ల రూపాయలు, 13-14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది అని చెప్పారు. మీ వైట్ పేపర్లో 6.7 ఎంత ఉందనుకుంటా, సబ్జెక్టు కరెక్షన్, దాదాపు 7 లక్షల కోట్లే ఉందని చెప్పారు. అక్కడి నుంచే మీ యొక్క మాయ మాటలు, సత్యదూరమైన మాటలు కనబడుతూ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఇంతకుముందు వస్తున్న దాన్ని కట్ చేసే బడ్జెట్ ఇది.